హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్న పురుగు. దీని ఖరీదు దాదాపుగా 75 లక్షల రూపాయల పలికింది. దీని పేరు స్టాగ్ బీటిల్ అనే కీటకం గురించి తెలుసుకోవాల్సింది. ఇది అత్యంత అరుదైనదే కాదు, చాలామంది దీన్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. దీనివల్ల ఊహించిన సంపద వస్తుందని విశ్వసిస్తారు. అందుకే దీనికి అంత ధర చెల్లించడానికి కూడా వెనకాడటం లేదు. ఇది చెక్కలపైన ఆధారపడి జీవించే జాతికి చెందింది. అటవీ పర్యావరణంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. లండన్కు చెందిన న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం ఈ పురుగు బరువు 2 నుంచి 6 గ్రాముల మధ్యలో ఉంటుంది. ఇది దాదాపుగా 3 నుంచి 7 సంవత్సరాలు జీవిస్తుంది. మగ పురుగులు 35 నుంచి 70 మిల్లీమీటర్లు, ఆడపురుగులు 35 నుంచి 50 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. ఈ కీటకాలను చికిత్సల్లోనూ వాడతారు. ఈ పురుగులకు ఉన్న కొండీలు మగ జింకల కొమ్ములను పోలి ఉండడంతో వీటిని స్టాగ్ బీటిల్స్ అనే పేరు వచ్చింది. ఇవి సంతానోత్పత్తి సమయంలో ఆడపురుగులతో జతకట్టేందుకు ఈ కొండీలతో పరస్పరం కొడుతూ విచిత్రమైన చప్పుడు చేస్తాయి. అందువలనే వీటిని ఈ స్టాగ్ బీటిల్ యొక్క ధరను 75 లక్షలుగా పోటీపడి మరి కొనుక్కుంటున్నారు. 10 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య బీమా, ఈ బీమాను 10 లక్షలకు పెంచి యోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వము. రాబోయే 3 ఏళ్లలో ఈ పథకం కింద లబ్ధి పొందే వారి సంఖ్య సైతం రెండింతలు పెరిగే అవకాశం ఉంది. తొలుత 70 ఏళ్లు పైబడిన వారికి ఈ పథకంలో భాగం చేయాలని కేంద్రం భావిస్తుంది. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఏటా ఖజానాపై మరో 12,076 కోట్ల భారం పడనుంది. ఇమాన్యుయల్ మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఈ ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పరీక్షగా ఈ ఎన్నికలు జరగనున్నాయి. దిగువ సభ ఎన్నికల్లో పుంజుకున్న లెఫ్ట్ పార్టీ ఇక మెక్రాన్ తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 577 స్థానాలకు శక్తివంతమైన దిగువ సభ పైన పట్టు సాధించేందుకు ఎవరు ప్రధానంగా ఉంటారనేది తేలనుంది. ఉత్తర భారతదేశంలో భూగర్భ జలాలు రోజురోజుకి అడుగట్టిపోతున్నాయి. 2 దశాబ్దాలలో దాదాపుగా 450 చదరపు కిలోమీటర్ల భూగర్భ జలాలు ఆవిరైపోయాయని తాజాగా అధ్యయనంలో వెల్లడైంది. ఇక దీనికి సంబంధించి హైదరాబాద్లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, గాంధీనగర్ ఐఐటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 1951 నుంచి 2021 మధ్య కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యన ఉత్తరాదిన వానలు 8.5% మేర తగ్గాయి. మరోపక్క శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 0.3 డిగ్రీ సెల్సియస్ మేర పెరగడంతో ఈ 2 అంశాల వల్ల సాగునీటి డిమాండ్ అనేది పెరిగింది. దీంతో వర్షాలు సరిగా పడకుంటే పంటల కోత సమయంలో భూగర్భ జలాలపైన ఆధారపడటం పెరుగుతుంది. ఇక వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అది పెను తుఫాను వంటి అసాధారణ ఘటనలతో ఈ రూపంలో సంభవిస్తుంది. భూగర్భ జలాలు రీఛార్జి కావాలంటే తక్కువ స్థాయి వర్షాలు అనేక రోజుల పాటు కురవాలి. 2009లో వర్షాకాలం సాధారణం కన్నా 20% మేర పొడి వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత శీతాకాలంలో 1 డిగ్రీ మేర ఉష్ణోగ్రత పెరిగింది. గత 4 దశాబ్దాలలో శీతాకాలంలో నేల నుంచి తేమ ఆవిరి కావడం ఎక్కువైంది. భూతాపం పెరిగే కొద్దీ ఇది వర్షాకాలాల్లో 10 నుంచి 15 డిగ్రీల% మేర పొడిగా ఉంది. ఉత్తర భారతదేశం అంతటా ఉష్ణోగ్రతలు 1 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ పెరిగితే భూగర్భ జలాలు 7 నుంచి 10% మేర తగ్గుతాయి. పర్యావరణ మార్పులతో పిల్లలపై ప్రతికూల ప్రభావాలు పడతాయని, ఇక వాయు కాలుష్యం వల్ల పుట్టుకతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని, ఇలా పర్యావరణ సంక్షోభం చిన్నారులపైన తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తుందని యునిసెఫ్ తెలిపింది. హెచ్ఐవి, ఈ పేరు వినగానే ఒక రకమైన భయాందోళనలు కలుగుతాయి ప్రతి ఒక్కరిలో. ఈ హెచ్ఐవి నుంచి పూర్తి కాలపు రక్షణ అనేది క్లినికల్ ప్రయోగాల్లో 100% ఫలితాలు ఇచ్చిన ఔషధము. అయితే దీనికి సంబంధించి దాదాపుగా శాస్త్రవేత్తలు ఒక కీలక ముందడుగేశారు. లెనాకాపావీర్ అనే ఇంజెక్షన్, ఈ ఇంజెక్షన్ పేరు లెనాకాపావీర్. ఇది ఏడాదికి 2 సార్లు ఇస్తే యువతులకు ఈ వ్యాధి నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని దక్షిణాఫ్రికా, ఉగాండాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైంది. ప్రస్తుతము మాత్రల రూపంలో ఇస్తున్న 2 రకాల ఔషధాల కన్నా ఇది మెరుగ్గా పనిచేస్తుందని తేలింది.
టైటానిక్, అవతార్ లాంటి ఆల్ టైమ్ గ్రేట్ హాలీవుడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత జాన్ లాండౌ 63 సంవత్సరాల వయసులో మరణించారు. ఇతను నిర్మించిన చిత్రాలలో టైటానిక్ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికీ వరకు 8 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. జాన్కి భార్య, 2 కుమారులు ఉన్నారు. జాన్ లాండౌ 31 ఏళ్లుగా నా ప్రియమైన స్నేహితుడు అని, ఆయన లేకపోవడం నాకు కొంత భాగం కోల్పోయినట్టుందని ఆ చిత్ర నిర్మాత గురించి ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమెరాన్, టైటానిక్ డైరెక్టర్ తెలిపాడు. పొదుపు ఖాతాల్లో మరిన్ని సదుపాయాలు కల్పించాలని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పొదుపు ఖాతాలు, ఎస్బీ అకౌంట్లపైన మరిన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్టు బ్యాంక్ ఎండి, సిఇఓ అజయ్ కుమార్ శ్రీవాస్తవ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం 2024 జూలై 5న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన GAD ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న వికాసరాజు స్థానంలో సి సుదర్శన్ రెడ్డి నియామకం అనేది జరిగింది. భారత వార్షిక ఆయుధ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2024 జూలై 5న తెలిపారు. 2022-23లో దేశీయ ఆయుధ ఉత్పత్తి విలువ 1,08,684 కోట్లు ఉండగా 2023-24లో 16.8% వృద్ధితో అది దాదాపుగా 1.27 లక్షల కోట్లకు చేరిందన్నారు. దేశంలో పేదరికం తగ్గిందని ఆర్థిక మేధో సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ విడుదల చేసిన అధ్యయన పత్రంలో వెల్లడైంది. 2011-12లో దేశంలో 21.2 పేదరికం ఉండగా 2022-24 మధ్య 8.5% పరిమితమైందని పేర్కొంది. రీథింకింగ్ సోషల్ సేఫ్టీ నెట్స్ ఇన్ ఏ చేంజింగ్ సొసైటీ పేరుతో NCAER ఈ పత్రాన్ని విడుదల చేసింది. సొనాల్డే దేశాయ్ ఈ పత్రాన్ని రూపొందించారు. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ప్రతిష్టాత్మక 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో జీవితకాల సాఫల్య పురస్కారం అనేది దక్కింది. ఆయనను పార్డో అలా కెరియరే అస్కోనా లోకర్నో టూరిజం అవార్డుతో ఆగస్టు 10న సత్కరించనున్నారు. ఈ చిత్రోత్సవాలు స్విట్జర్లాండ్లోని లోకర్నోలో జరగనున్నాయి. దేవుడి మాన్యాలు మొత్తము 91,827 ఎకరాలు ఉన్నట్టు గుర్తించింది. అయితే వీటిలో 91,000లో గుర్తించింది మాత్రం 15,000 మాత్రమే. అక్రమార్కుల చెరలో వేల ఎకరాల భూములు సమగ్ర సర్వే కోసం NRSA సహకారం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దేవాదాయ శాఖ భూముల వివరాలు చూసినట్టయితే దేవుడు మాన్య భూములు 91,827 ఎకరాలు, GISతో గుర్తించింది 14,999 ఎకరాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న భూములు 6,003 ఎకరాలు, GIS పరిధిలోకి తీసుకురావాల్సినవి 70,825 ఎకరాలు. ఇది చాలా వివాదాస్పదంగా కూడా ఉంది కొన్ని భూముల సంగతి. పొలాల్లో బీడు భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో 4,000 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలను కేంద్రము అనుమతించింది. అయితే ప్రోత్సాహకంగా డిస్కంలకు కూడా యూనిట్కు 40 పైసలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. కాంపోనెంట్ A విభాగం కింద 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సౌర విద్యుత్ ప్లాంట్లను పెట్టుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. ఇక కాంపౌండ్ B విభాగం కింద 17.50 లక్షల వ్యవసాయ బోర్లకు సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలని ఈ పథకం లక్ష్యం. తెలంగాణలో 24 గంటల వ్యవసాయం బోర్లకు ఉచితంగా సాధారణ కరెంట్ ఇస్తున్నందువల్ల దీని ఉపయోగించుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఇక కాంపోనెంట్ C విభాగం కింద సాధారణంగా వ్యవసాయ బోర్లకు సౌర విద్యుత్ ఏర్పాట్లు చేసుకొని ఉపయోగించుకోవాలని, మిగిలిన కరెంటును విద్యుత్ లైన్లకు అనుసంధానం చేయాలని, 5 నుంచి 10 బోర్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫలకాలు ఏర్పాటు చేయాలని, అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటును విద్యుత్ లైన్లకు అనుసంధానించాలని, కాంపౌండ్ B, C విభాగాల్లో కలిపి 30% సొమ్ముకు రాయితీగా కేంద్రం ఇస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో CA చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర కీలకంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలిపారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్
ఆఫ్ ఇండియా ICAI స్నాతకోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రెండో T20లో జింబాబ్వే పైన భారత్ ఘన విజయం సాధించింది. 102కు కూలిన జట్టే 100 తేడాతో మెరుపు విజయాన్ని సొంతం చేసుకుంది భారత జట్టు. దీంట్లో స్కోరు వివరాలు చూసినట్టయితే భారత్ ఇన్నింగ్స్ మొత్తము 234 వికెట్ల పతనంతో స్కోర్ చేసింది 234. ఇక దీంట్లో జింబాబ్వే జట్టు 134 వికెట్లు సొంతం చేసుకుంది. వింబుల్డన్ అనే మ్యాచ్లో క్వార్టర్స్లో అల్కరాజ్ ప్రవేశించాడు. మెద్వెదేవ్ ముందంజలో ఉన్నారు. బ్రెజిల్ అవుట్ అయింది. దీంట్లో మనకి కోఫా అమెరికా ఫుట్బాల్ టోర్నీ అనేది బ్రెజిల్లో జరుగుతుంది. ఈ టోర్నీలో బ్రెజిల్కు షాక్ తగిలింది. సెమీఫైనల్లో ఉరుగ్వే ప్రవేశించింది. సెమీస్లో నెదర్లాండ్స్, యూరో క్వార్టర్స్ తుర్కియే పైన విజయం సాధించింది. నెదర్లాండ్స్లో జట్టు యూరో 2024 సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్స్లో వెనుకబడ్డ పుంజుకున్న ఆ జట్టు 2-1తో తుర్కియే పైన విజయం సాధించింది. రామోజీరావు స్మారక చిన్నారుల అథ్లెటిక్స్ పైన గోపీచంద్, లక్ష్య దేశానికే ఆదర్శ క్రీడలని రమేష్ అన్నారు. చెరుకూరి రామోజీరావు స్మారక తెలంగాణ రాష్ట్ర అండర్-18, అండర్-10, అండర్-12 బాలబాలికల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రేరణగా తీసుకొని మరింత మంది ఛాంపియన్స్ వస్తారని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, ఈనాడు CSR కార్యక్రమం లక్ష్య బ్రాండ్ అంబాసిడర్ పుల్లెల గోపిచంద్ అన్నారు. ఇవి జూలై 8, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.